రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న టాప్ హీరోల్లో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత రంగస్థలం, ధృవ, RRR వంటి బ్లాక్ బస్టర్ మూవీస్లోనూ నటించి మెప్పించాడు. ముఖ్యంగా RRRతో గ్లోబల్ స్టార్గా ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్నాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా దూసుకుపోతున్నాడు. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చరణ్. చాలా ఈజ్తో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. సినిమాకు వైవిధ్యం చూపుతూ మెగా పవర్ స్టార్గా మారాడు రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల నోరు మోయించాడు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఇక ఇప్పుడు RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. ఇటీవలే గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నాడు. ఎంత ఎదిగినా రామ్ చరణ్ చాలా వినయంగా ఉంటాడు. ఆ డిసిప్లిన్ అనేది తన తండ్రి దగ్గర నేర్చుకున్నా అని చాలా సందర్భాల్లో చెప్పారు చరణ్. అలాగే చరణ్ ఎదుగుదల చూసి మెగాస్టార్ ఎంతో గర్విస్తున్నారు. తనయుడు సాధిస్తున్న విజయాలు, అందుకుంటున్న అవార్డులు చూసి మెగాస్టార్ మురిసిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే చిరంజీవి కోసం రామ్ చరణ్ పాట పాడిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అవును, చిరంజీవి కోసం రామ్ చరణ్ మొదటిసారి సింగర్గా మారారు. చిరంజీవి ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కోసం రామ్ చరణ్ సింగర్గా మారారు. పార్టీ కోసం మణిశర్మ సంగీతంలో చరణ్ ఓ పాటను పాడారు. ఈ పాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరంజీవి హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమాలోని సాంగ్ని ప్రజారాజ్యం కోసం రీమిక్స్ చేశారు. ఆ పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. అదే సాంగ్ గతంలో చరణ్ రీమేక్ చేసి పాడాడు.